Subscribe to Color Frames. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం అన్ని జట్లు తమ సన్నాహాలను పూర్తి చేశాయి. కొన్ని జట్లకు కెప్టెన్ మరియు వికెట్ కీపర్ ఇంకా ఖరారు కాలేదు. కెప్టెన్లను నిర్ణయించిన జట్లలో రాజస్థాన్ రాయల్స్ కూడా ఉంది. వచ్చే సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా సంజు శాంసన్ కనిపించనున్నాడు. అయితే కీపింగ్ లో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. వచ్చే ఐపీఎల్ సీజన్ లో తాను అన్ని మ్యాచ్లలో వికెట్ కీపింగ్ చేయబోనని, ఫీల్డర్ పాత్రలో కూడా కనిపిస్తానని సంజు శాంసన్ ఇటీవల ఏబీ డివిలియర్స్ యూట్యూబ్ ఛానల్లో వెల్లడించారు. ధ్రువ్ జురేల్ సగం మ్యాచ్లలో వికెట్ కీపర్ గా ఉంటాడని సంజు పేర్కొన్నాడు. ధ్రువ్ జురేల్ టీమిండియా తరఫున టెస్టుల్లో వికెట్ కీపింగ్ చేస్తాడని సంజు శాంసన్ ఏబీ డివిలియర్స్ తో అన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్ లో కూడా కీపింగ్ చేయాలని దీనిపై అతనితో చర్చించినట్లు శాంసన్ తెలిపాడు. అయితే తాను కెప్టెన్ గా ఉన్నప్పుడు ఎప్పుడూ ఫీల్డింగ్ చేయలేదని, వచ్చే ఐపీఎల్ లో ఇది సవాలుగా ఉండవచ్చన్నాడు. నిజానికి సంజు తన బ్యాటింగ్ తోనే కాకుండా వికెట్ కీపింగ్ స్కిల్స్ తోనూ ఆకట్టుకుంటాడు. ఒక్కోసారి తన వికెట్ కీపింగ్ స్టైల్ ను చూసి ధోనితో పోలుస్తుంటారు. అంతేకాదు సంజు ఫీల్డర్ గా కూడా ఎన్నో అద్భుత విన్యాసాలు చేశాడు. ఒకప్పుడు టీమిండియా వికెట్ కీపర్లుగా ఇషాన్ తో పాటు రిషబ్ పంత్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది బీసీసీఐ. అయితే సంజు మాత్రం తాను కీపర్ ని మాత్రమే కాదని, బౌండరీ లైన్ వద్ద అద్భుత క్యాచ్లు పట్టిన ఫోటోలను షేర్ చేసి తానేంటో బీసీసీఐకి గుర్తు చేశాడు. అయితే ఇది 2021లో జరిగిన సంఘటన. ఇప్పుడు సంజు మరోసారి ఫీల్డర్ గా ఎలాంటి విన్యాసాలు చేశాడో చూడాలి. ఇకపోతే మెగా వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్ ధ్రువ్ జురేల్ ను 14 కోట్లకు రిటైన్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే జురేల్ ను రాజస్థాన్ రాయల్స్ 2 విధాలుగా వాడుకోవడానికే అంత మొత్తం వెచ్చించిందని తెలుస్తోంది. మరి ఐపీఎల్ లో ధ్రువ్ జురేల్ వికెట్ కీపర్ గా ఎలా రాణిస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.